వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వచ్చిన ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ బారాసాలను తరిమి కొట్టాలి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదు. పొన్నం. సింగరేణిలో బారాసా హయాంలోనే టెండర్లు ఎక్సెస్ కట్టబెట్టారు. సైట్ విజిట్ నిబంధన తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిబ్రవరి 2వ వారంలో పుర ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సింగరేణి గని కార్మికులు కాంగ్రెస్ బారాసాలను తరిమి కొట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగూడెం నగరంలోని కొత్తగూడెం క్లబ్లో భాజపా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 50 రోజులు సమ్మె చేసిన సింగరేణి కార్మికులు ఇప్పుడు రాష్ట్రం ఎటుగా పోతుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. 12 ఏళ్ల వ్యవధిలో కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్లిపోయిందన్నారు. సంస్థకు రావాల్సిన 51,000 కోట్లు ప్రభుత్వం తీసుకుంటే కార్మికులకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ సింగరేణికి 35,000 కోట్లు అప్పు పెట్టి పోతే కాంగ్రెస్ ఆ భారాన్ని 51,000 కోట్లకు చేర్చిందన్నారు. మజ్లిస్ అండతో కాంగ్రెస్ పురపాలిక ఎన్నికలు గెలుచుకోవాలని చూస్తుందని విమర్శించారు. మోదీ కార్యదక్షత, భాజపా సమర్థ పాలనను వివరించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్తినేని ధర్మారావు, విజయచంద్రరెడ్డి, కేవి రంగకిరణ్, జీవీకే మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం కరీంనగర్లో జరిగిన బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదు. గతంలో ఎవరికి అనుకూలంగా వారు రిజర్వేషన్లు మార్చుకున్నారు. ఇప్పుడు అలా జరగదు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది అని చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లోని 51 కేంద్రాల నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. హయాంలో సింగరేణిలో టెండర్ ధర కన్నా ఎక్సెస్ కు ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు అబద్ధాలు చెప్పడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో సైట్ విజిట్ నిబంధన గతంలో కన్వేయర్ బెల్ట్ లాంటి వాటికి ఉండేది, ఇప్పుడు ఓబీకి కూడా పెట్టారు. కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడతారని అనుకునేదాన్ని, కానీ బారాసా ప్రభుత్వంలో ఎక్సెస్ కు టెండర్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. నిజానికి చాలా టెండర్లను ఎక్సెస్ కు ఇచ్చారు. సీఎం బావమరిదికి బారాసా హయంలోనూ కాంట్రాక్టులు ఇచ్చారు. కానీ ఆయనను పెద్దగా చూపి ఒక బడా కాంట్రాక్టుకు 25,000 కోట్ల పనులు కట్టబెట్టేందుకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ, వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీయే. నేను కాంగ్రెస్లోకి వెళుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ని మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తే నేషనల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాం. ఫోన్ ట్యాపింగ్ విచారణను ఓ జోక్గా మార్చారు. నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు అని కవిత చెప్పారు. ఓటీ రిమూవల్ పనుల్లో సైట్ విజిట్ నిబంధన తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని బారాసా శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి స్కామ్ ను సమర్థించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధం లేని కాగితాలను చూపిస్తూ అబద్ధాలను వండి వార్చారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి స్కామ్ కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం వాటిల్లింది, లబ్ధి పొందిన వారెవరు, ఈ 3 ప్రశ్నలకు బట్టి సమాధానం చెప్పకుండా దాటవేశారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ ప్రతిపాదన ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కానీ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ఇచ్చిన సిఫార్సు కేవలం పరిమిత ప్రాంతాల్లో జరిగే డిజైన్, సరఫరా, ఇన్సులేషన్, కమిషనింగ్ పనులకు మాత్రమే వర్తించే సాంకేతిక నిబంధన. సైనిక్ స్కూల్ వారు సైట్ విజిట్ నిబంధన పెట్టింది కూడా సప్లై అండ్ ఇన్సులేషన్ ఆఫ్ క్లాత్ డ్రయర్ కోసం. దీన్ని సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదం. ఒకవేళ సిఎంపిడిఐ సిఫార్సు ఓబీ పనులకే అయితే 2018 నుంచి 2024 వరకు
సింగరేణి పిలిచిన వందలాది ఓబీ టెండర్లలో ఈ షరతు ఒక్కసారి కూడా లేదు. ఇప్పుడు 2025, 26లో కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? 2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టులకు ఏ టెండర్ వచ్చినా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలన్నా సీఎం సూత్రధారి, ఆయన బావమరిది పాత్రధారి. అలాంటప్పుడు విచారణ కోసం ముఖ్యమంత్రితో మాట్లాడితే న్యాయం జరుగుతుందా? ఒక నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు, సైట్ విజిట్ సర్టిఫికేట్తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలి, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని హరీష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్, ఆర్మూర్లో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాం, 85% మంది అర్హులకు కొత్త కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అద్విన్ దేవుడి పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మతం పేరుతో ఓట్లు అడిగే వారిని ప్రజలు నమ్మొద్దన్నారు. తమకు భాజపా ఎంత దూరమో మస్లిస్ కూడా అంతే దూరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, నిజామాబాద్ గ్రామీణం ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బుల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలకు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.